ఈ మేషరాశి వారికి 2025 ఆగస్టు మాసంలో అనుకూలంగా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి, ప్రతికూలంగా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అనగా ఆగస్టు మాసంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మేషరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలంతా కూడా షష్టమ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల వీరు అనుకున్నటువంటి పనులు సజావుగా ముందుకు సాగుతాయి. భూములు కొనుగోలు విషయంలో కానీ, వాహనాల కొనుగోలు విషయంలో కానీ అనుకూలత ఏర్పడుతుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. తమ శక్తి సామర్థ్యాలని ప్రదర్శించుకోవడానికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా విజయాలను సంతరించుకుంటారు, కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు, సమస్యల నుంచి బయటపడతారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. అలాగే వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, ఆర్థికంగా బలం పుంజుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో ఆగస్టు 20 వరకు అనగా మిథున రాశిలో, తర్వాత ఆగస్టు 20 తర్వాత చతుర్థ మాసంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా గృహములో శుభ కార్యక్రమాలు అనగా విందు వినోదాల కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తారు. మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. రాహువు ఎప్పటి నుంచో 11వ భావంలో అనగా లాభభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి ఆగస్టు మాసంలో కూడా ఆయన అలాగే లాభంలో సంచారం కొనసాగిస్తాడు. ఈ రకంగా 11వ భావంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది, నూతన ఉద్యోగాల్లో మీరు సజావుగా ముందుకు వెళ్తారు, అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించి సంతోషంగా కాలం గడుపుతారు. ఈ రకంగా మేషరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో అనగా కర్కాటక రాశిలో 16 వరకు, తర్వాత పంచమంలో సింహరాశిలో సంతరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా తృతీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావచ్చు. అలాగే కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీకు ఏలినాటి శని వ్యయములో జరుగుతోంది కనుక పని భారము, శ్రమ అధికమవుతుంది, పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇక పంచమములో కేతువు సంచరిస్తుంది అనగా సింహరాశిలో కేతు సంచారం వల్ల కొన్ని సంతోషకర విషయాలు కానీ, కొన్ని వ్యక్తిగత విషయాల్లో మీరు నిరాశ పొందేటువంటి పరిస్థితి ఈ నెలంతా కూడా ఉంటుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే వ్యయములో శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం కానీ, అవకాశం లేని వారు శనివారం రోజు పరమేశ్వరునికి శివాభిషేకం కానీ నిర్వర్తించుకోండి. తృతీయములో గురువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే చతుర్థ పంచమాలలో రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య భగవానుడి దర్శనము, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.